అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో AK-47 గన్, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, అరుణగా పోలీసులు గుర్తించారు. మరొకరి మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మావోయిస్టులు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, చాలా కాలం తర్వాత ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏఓబికి సంబంధించినటువంటి ప్రాంతాలలో బాధ్యులైనటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను ఎన్కౌంటర్ చేసినటువంటి నేపథ్యం ఇవాళ జరుగుతా ఉంది. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా మనకు పక్కా సమాచారం ఉంటుంది. అధికారికంగా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బలగాలు ధృవీకరిస్తున్నాయి. రంపచోడవరానికి సంబంధించినటువంటి ఏరియా ప్రాంతం, ఏలూరు రేంజ్ లో ఉన్నటువంటి రంపచోడవరం అటవీ ప్రాంతంలో మారేడుమిల్లికి సమీపంలో ఉన్నటువంటి చింటుకుర్రు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్టుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. ఈ ఎన్కౌంటర్ లో మొత్తం 3 మావోయిస్టులు మృతి చెందినట్టుగా చెప్తున్నారు. అందులో మొదటి వ్యక్తి సిసి అంటే కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్. ఇతను వెలిశాల గ్రామం, భూపాలపల్లి, చిట్యాల మండలం, భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. దాదాపు 25 లక్షల రూపాయల రివార్డు గాజర్ల రవి మీద ఉన్నట్టుగా చెప్తున్నారు. చాలా కాలంగా మోస్ట్ వాంటెడ్ గా గాజర్ల రవి ఉన్నట్టుగా చెప్తున్నారు. పోలీసులు గత కొంతకాలం నుంచి ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్ లోనే గాజర్ల రవి చనిపోయినట్టుగా కూడా గతంలో ప్రచారం జరిగింది. కానీ అనేక సందర్భాల్లో అనేక బలగాల దాడుల నుంచి గాజర్ల రవి చాకచక్యంగా తప్పుకున్నారు. ఈయన ఆంధ్ర ఒడిశా బోర్డర్ సెక్రటరీ కూడా పనిచేస్తున్నట్లుగా భద్రతా బలగాలు చెప్తా ఉన్నాయి. దీంతో పాటు ఈస్ట్ జోనల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి మరొక స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ ఆంధ్ర ఒడిశా బార్డర్ లో కీలక సభ్యురాలుగా ఉన్నటువంటి రావి వెంకట లక్ష్మీ చైతన్య అలియాస్ రూపి అలియాస్ అరుణ, ఈమె కేంద్ర కమిటీ సభ్యులు. ఇటీవల కాలంలో గరియాబంద్ లో చనిపోయినటువంటి ఎన్కౌంటర్లు జరిగినటువంటి దాంట్లో చల్లపతి ఎవరైతే చనిపోయారో ఆయన భార్య కూడా ఈమె 54 సంవత్సరాల వయసు ఉంటుందని చెప్తున్నారు. విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈమె కూడా ఎన్కౌంటర్ లో చనిపోయినట్టుగా చెప్తున్నారు. చలపతి భార్య, ఈమె ఎవరైతే సెంట్రల్ కమిటీ మెంబర్ చలపతి భార్య, కొద్ది రోజుల క్రితం చనిపోయినటువంటి ఆజాద్ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆజాద్ సోదరి కూడా అరుణ అని చెప్తున్నారు. వీరిద్దరితో పాటు మరొక వ్యక్తి కూడా ఎన్కౌంటర్ లో మరణించినట్టుగా, మరో మావోయిస్ట్ కూడా మరణించినట్టుగా భద్రతా బలగాలు చెప్తా ఉన్నాయి. 2 AK-47 తో పాటు ఇతర రైఫిల్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు చాలా కాలం నుంచి ఈమె తల్లి మావి ఉంది, ఆమె కూడా మావోయిస్ట్ పార్టీలోనే పనిచేసినట్టుగా చెప్తున్నారు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు మీద జరిగినటువంటి అలిపిరి ఘటనలో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి చలపతి భార్యనే ఈమె అని చెప్తున్నారు. తర్వాత అనేక దాడుల్లో కూడా చలపతి కీలకంగా పాల్గొన్నట్టుగా చెప్తున్నారు. విశాఖ జిల్లా ఉన్నటువంటి కోలారి సోమేశ్వరరావు, కిడారి సోమేశ్వరరావుకు సంబంధించినటువంటి హత్య కార్యక్రమంలో కూడా చలపతితో పాటు అరుణ పాల్గొన్నట్టుగా కూడా భద్రతా బలగాలు చెప్తా ఉన్నాయి. ఇవాళ చాలా పెద్ద ఎన్కౌంటర్ చెప్పుకోవచ్చు. ఈ ఒక సెంట్రల్ జోనల్ కమిటీ కేంద్ర కమిటీతో పాటు స్పెషల్ జోనల్ కమిటీ మావోయిస్టు ఇద్దరిని కూడా ఎన్కౌంటర్ చేయడం అనేది ఈ ఏలూరు రేంజ్ సంబంధించినటువంటి పోలీసులు చేసినటువంటి ఒక ఇదిగా చెప్పొచ్చు. అల్లూరు జిల్లాలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కొంతకాలంగా ఈ ప్రాంతంలో మావోయిస్టుల యొక్క సంచారం లేదు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఈ ఎన్కౌంటర్ జరగడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది మావోయిస్టులు మిగిలి ఉన్నారు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అత్యంత సమీపంలో ఆంధ్ర ఒడిశాకు సంబంధించినటువంటి సమీపంలో మారేడుమిల్లి అటవీ ప్రాంత సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది. మారేడుమిల్లి అనేది ఒక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి ఈ ప్రాంతం. అక్కడ ఈ ఎన్కౌంటర్ ను నిర్వహించినట్టుగా చెప్తున్నారు. ఇంకా భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నట్టుగా రంపచోడవరం సంబంధించినటువంటి భద్రతా బలగాలు ప్రకటిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాము. ఎంతమంది చనిపోయారనేటువంటి విషయం మీద స్పష్టత రావాల్సి ఉంది. 3 మృతదేహాలను మేము స్వాధీనం చేసుకున్నాం. 2 AK-47 రైఫిల్ ను కూడా
తమ స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. కొంత మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి పేలుడు పదార్థాలు అట్లాగే సాహిత్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా రంపచోడవరం సంబంధించినటువంటి ఏలూరు రేంజ్ కి సంబంధించినటువంటి బలగాలు ప్రకటించాయి. దీంతో పాటు ఇంకొక మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది అని కూడా చెప్తున్నారు. భారీ ఎన్కౌంటర్ ను నిన్న సాయంత్రమే లాంచ్ చేశామనేది బలగాలు చెప్తున్నటువంటిది. ఈ ప్రాంతంలో ఒక మావోయిస్టుల సంచారం ఉంది అనేటువంటి సమాచారం మాకు అందింది. పక్కా సమాచారాన్ని బేస్ చేసుకుని నిన్న సాయంత్రం ఈ కుమ్మింగ్ ఆపరేషన్ లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. తెల్లవారుజామున ఎదురుపడ్డటువంటి ఈ మావోయిస్టులతో ఓరాహోరీ కాల్పులు జరిగినాయి. అందులో 3 మావోయిస్టులు మృతి చెందినట్టుగా కూడా రంపచోడవరం సంబంధించినటువంటి ఏలూరు రేంజ్ రంపచోడవరం సంబంధించినటువంటి భద్రతా బలగాలు ప్రకటించాయి. ఎన్కౌంటర్ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని అక్కడి నుంచి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మొత్తంగా అయితే 3 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్నారు. అందులో గాజల రవి, అరుణతో పాటు మరొక మృతదేహాన్ని గుర్తించాల్సి ఉన్నట్టుగా పోలీసు బలగాలు చెప్తా ఉన్నాయి. కుమార్. రైట్, థ్యాంక్ యూ సాంబా.